నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. ఇది నా సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకున్నా. ఆ రోజుల్లో నా శరీరంలో భయంకరమైనటువంటి దుర్వాసన. ఈ ప్రకటెముకల్లో ఒక ఎముక కుళ్ళిపోయి అది ఆ చీము రక్తంలో మిళితమైపోయి ఈ శరీరంలో ఈ రోమాల గుంట ఆ దుర్వాసన కొడుతున్నప్పుడు నా ప్రక్కన ఎవరూ నిలబడేవాళ్ళు కాదు. నాకే అర్థమైపోయింది, ఇది ఎవరు స్వస్థపరుస్తారు, ఎవరి వల్ల కాదు. చాలా ప్రయత్నం చేశా చనిపోవాలని. ఈ దుర్వాసనతో ఎలా బ్రతకాలి? ఏదైనా నేను ఆడమనిషిని అయితే ఏదో ఒక విధంగా అవి ఇవి పెట్టుకొని కవర్ చేసుకునేవాడిని. ఒకరోజు హాల్ నైట్లో దుబాయ్ నుంచి ఒక 4 కుటుంబస్తులు వచ్చారు. రాత్రి 3 గంటల టైంలో హాల్ నైట్ జరుగుతూ ఉంది. నేను అప్పుడు వాళ్ళతో వచ్చిన ఒక సహోదరికి ప్రార్థన చేసి అడిగా, అమ్మా ప్రార్థన గద వచ్చింది, ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా ఇంత మేకప్ ఎందుకమ్మా అని చెప్పానన్నా. ఆ సహోదరి ఏం సమాధానం చెప్పలే. తర్వాత పక్కన వాళ్ళ అక్కగారు నాతో చెప్పింది, అయ్యా దుబాయ్ నుంచి వచ్చిన నా చెల్లికి రొమ్ము క్యాన్సర్ అయ్యా, చీము కారుతూ ఉంటుంది, రంధ్రం పడిపోయింది, చీము కారుతూ ఉంటుంది, భయంకరమైనటువంటి దుర్వాసన, ఎవ్వరూ పక్కన నిలబడలేరు. అందుకని ఏదేదో వాడుతుందయ్యా, అయినా కానీ ఆ దుర్వాసన పడుతూనే ఉంటుంది. అందుకని దీనికి పరిష్కారం యేసయ్య దగ్గరే దొరుకుతుందని మేము తీసుకొని వచ్చామయ్యా. నా చెల్లి యేసు ప్రభు నమ్ముకోలేదయ్యా, కానీ మాకు విశ్వాసం ఉంది, ఆ క్యాన్సర్ జబ్బులో నుంచి నా చెల్లిని మేము నమ్ముకున్న నా దేవుడు బాగు చేస్తాడని. అప్పుడు నేను చెప్పాను, అమ్మా ఒకప్పుడు ఇంతకంటే భయంకరమైనటువంటి దుర్వాసన కొడుతున్నవాడిని నా దేవుడు పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలముతో నన్ను సువాసనగా మార్చాడు. తప్పకుండా నేను బాగు చేస్తాడు, నమ్మిక మాత్రం ఉంచు, ఇక కన్నీరు నీకు రాదు. తప్పకుండా నన్ను స్వస్థపరిచిన యేసయ్య నిన్ను కూడా స్వస్థపరచుటకు ప్రారంభించాడు. అప్పుడు ఆ రోజుల్లో ఈ పాటని నేను నా సాక్ష్యాన్ని పెట్టి ట్యూన్ చేసుకున్నా. నీ దివ్య ప్రేమలో నాలో ఉన్నటువంటి పాపపు దుర్వాసనని దూరపరిచి బాప్తిస్మం ద్వారా పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా నన్ను పరిమళ వాసనగా మార్చేవయ్యా. ఆమె శాలెంను పాడిన, ఒకవేళ నేను పాడిన, మాలో మా పాటల్లో ప్రభువు మమ్మల్ని నడిపించిన అనుభవాలే మీకు తెలియపరచబడతాయి. అంతేగాని సోచి కాపీ కాదు.
నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. ఆమేన్. ప్రభునందు ఆనందించు. పరలోకములో నుండి పోయబడిన పరిమళ తైలం మన యేసయ్య. మన జీవితాన్ని సువాసనగా మార్చగలిగిన దేవుడు. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఒంటరి గోవనై విలపించు సమయాన ఓదార్చువారే కానరారైరి. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. ఔరా నీ చాటు నన్ను దాచినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే. పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. పూర్ణ మనసుతో పరిపూర్ణాత్మతో పూర్ణ బలముతో ఆరాధించేదా. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నూతన సృష్టిగా నన్ను మార్చినందున నీకేనా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే.
స్తోత్రం. హల్లెలూయా. జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయించిన నీవు నా పక్షమయ్యుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమిచ్చు నీవు నన్ను నడుపుచుండగా, జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. జయమే నాశ అది ఏ నీ కాంక్ష, నీకే నా స్తోత్రార్పణలు. నా యేసయ్యా నీ దివ్య ప్రేమలో నా జీవితం పరిమళించెనే, నా జీవితం పరిమళించెనే, పరిమళించెనే, పరిమళించెనే. నా జీవితం పరిమళించెనే.
దేవునికి స్తోత్రం చెల్లిస్తూ చప్పట్లు కొట్టి ప్రభుని ఆరాధిద్దాం. మరొక పాట చూద్దాం. ఈరోజు ముఖాముఖిగా ఉండి వినే మీరందరూ అదృష్టవంతులే. ఈ పాటలకి వాయిద్యాలు వాయించేటువంటి వాయిద్యకులు కూడా అదృష్టవంతులే. అది మీకు అరుదైన అవకాశం, దేవుడిచ్చిన ధన్యత. ఎంతోమంది ప్లేయర్స్ ఉండొచ్చు, కానీ వాళ్ళకి దక్కని అవకాశం ఇది. ఒక తరం దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల పాటు మారుమ్రోగినటువంటి ఎంతోమంది హృదయాలను ఆదరించి సేద తీర్చి దేవునికి మళ్ళా కనెక్ట్ చేసినటువంటి అపురూప గీతాలు ఇవి.